ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాతరే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్రనామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీ మాతరే నమః. కానీ అంతకంటే ముందుగా మొదటిసారిగా కనుక ఈ వీడియో ఛానల్ని చూస్తే కనుక మీరు మొదటగా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాతరే నమః. 515 నామము భగరాజ్య, 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భగరాజ్య నమః అని చెప్పాలి. భగ అంటే సూర్యునిచే, ఆరాధ్య అంటే ఆరాధింపబడినది, బా అంటే ప్రకాశము లేదా కాంతి లేదా వెలుగు అని అర్థం, గా అంటే గమనము అని అర్థం. కాబట్టి భగ అంటే వెలుగుతూ గమించేవాడు, సూర్యుడు అని అర్థం. కాబట్టి సూర్యుని చేత ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థము. శ్రీ విద్య ఉపాసకులలోని 12 మందిలో సూర్యుడు ఒకడు. అమ్మవారిని అలా ఉపాసించిన ఫలితంగా అమ్మవారు సూర్యునికి గ్రహమండలాధ్యాత్మ్యము ప్రసాదించింది. దీనితో సకల లోకారాధ్యుడయ్యాడు సూర్యుడు. భగరాజ్య అంటే ప్రకాశ చైతన్య రూపాల్లో ఆరాధింపబడినది అని కూడా అర్థం చెప్పుకోవచ్చును. ఈ భగ పదం లోని భా బుద్ధి స్వరూపాన్ని, ప్రకృతిని, వివేకాన్ని సూచిస్తుంది. గా ప్రాణస్వరూపాన్ని, అపార ప్రకృతిని, చైతన్యాన్ని సూచిస్తుంది అమ్మవారు. ఈ రెంటికి సమన్వయాన్ని కుదురుస్తుంది. ఒకటి సూర్యునిచే ఆరాధింపబడుతున్నది, 2 ప్రకాశము గమనముల మధ్య సమన్వయము కుదుర్చున్నది, 3 ప్రకాశము గమన ప్రక్రియచే ఆరాధింపబడుతున్నదని ఈ నామాన్ని మనము అర్థం చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. భగే సావిత్రమండలే ఆరాజే ఉపాస్య సావిత్రమండలాస్య రహస్యోపాస్త్యధికరణాత్యవత్ భగేన ఏకకారేణ వా ఆరాధ్య యదేకాదశమదరబీజం కోణాత్రయాత్మిక కమితి వచనత్. భగ ఆరాధ్య సూర్యమండలమందు ఉపాసింపదగినది ఏకారంచే ఆరాధింపదగినదని, సూర్యమండలము రహస్యోపాసకులకు ఆధారము గనక ఆ సూర్యమండలమందు ఉపాసింపదగినది లేదా భగమనగా ఏకారము దానిచే ఆరాధింపదగినది. త్రికోణాత్మకమగు 11వ అచ్చు ఆధార బీజమనగా ఏకారమగును అని చెప్పబడినది. 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 716 నామము మాయ. ప్రతిపదార్థం మాయా స్వరూపురాలు. అందరికీ స్పష్టంగా గోచరించుచున్నదని కనిపించకుండా చేయున్నది. విచిత్ర కార్యకర్తత్వం. భగవచ్చక్తి. అందరికీ తెలిసిన విషయమును వస్తువును కూడా తెలియకుండా చేయు శక్తికి మాయమని పేరు. దేవి పురాణమందు మాత్రము విచిత్ర కార్యములను చేయునది, ఊహింపశక్యము కాని ఫలమును ఇచ్చునది, లోకమందు గారడి వలెను స్వప్నం వలెను కనిపించుదనని మాయ అని అందురు అని చెప్పబడినది. వరాహ పురాణములో ఈ విషయమును విస్తరించి చెప్పాను. అక్కడ విష్ణువు భూదేవితో చెప్పుచున్నట్లు గలదు. ఓ భూదేవి, మేఘుడు వర్షించుట, భూమి అంతయు జలప్రవాహంతో నిండి ఉండుట, ఒకప్పుడు ఏ దిక్కునందును నీరు లేకపోవుట, ఇది అంతయు నా మాయమని గ్రహించుము. చంద్రుడు ఒక పక్షములో క్షీణించుట, ఒక పక్షంలో వృద్ధి పొందుట, అమావాస్య నాడు ఎంత మాత్రమును చంద్రుడు కనిపించకపోవుట, ఇదంతయు నా మాయమని గ్రహింపుము. నేను సముద్రోదక ముందండుట నేను మాయచేతనే బ్రహ్మను రుద్రుని సృష్టించుచున్నాను, సంహరించుచున్నాను. అవి 30 ఏండ్లు శ్లోకములతో తన యందున మాయచేత విచిత్ర కార్యములను అన్నిటినీ చేసి తినని తెలిపెను. అట్టి కార్యమే మాయాపదముచే చెప్పబడుచున్నది. కార్యమే మాయమని అర్థము. భక్తతంత్రమందు మాత్రము తదోభక్తి ఇత్యాది సూత్రములలో భగవంతుని శక్తియే మాయమని చెప్పబడినది. కేవల మాయాజడము, దానికి క్రియాకారణ సామర్థ్యము స్వతః సిద్ధముగా లేదు కనుక ఇక్కడ మాయమనగా భగవచ్చక్తి అని చెప్పవలేయను. 2 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 2 అక్షరముల నామముతో ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మాయాయే నమః అని చెప్పుకోవాలి. మాయ లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు భ్రమింపచేయు లక్షణము.
అన్నీ ఉన్నట్టుగా కనపడే సృష్టి కూడా ఒక విధంగా చెప్పుకోవాలంటే మాయ క్రిందకే వస్తుంది. సృష్టి అంతా పదార్థమయం, ఆ పదార్థం అంతా పరమాణువులమయం. ఆ పరమాణువులో ఏదో చాలా తక్కువ ప్రదేశంలోనే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఇమిడిపోతాయి తప్ప మిగిలిందంతా శూన్య ప్రదేశమే. అంటే దీన్ని బట్టి సృష్టిలో కనపడే పదార్థం అంతా ఎక్కువ భాగం శూన్య భాగంతోనే నిండి ఉండగా కనబడడానికి అంత దృఢంగా ఉన్నట్లు కనబడుతుంది. మరి ఇది మాయ కాకపోతే ఏమిటి? శరీరంలో నిరంతరం కొన్ని కోట్ల అణువులు, పరమాణువులు పుడుతూ చచ్చిపోతూ ఉంటాయి. కానీ ఇదేమీ మనకు తెలియకుండా శరీరం ఏదో శాశ్వతంగా, దృఢంగా, చెక్కు చెదరకుండా స్థిరంగా ఉన్నట్లు కనబడుతుంది. ఇది మాయ కాకపోతే ఏమిటి? అసలు అక్కడ ఏమీ లేకపోయినా ఏదో ఉన్నట్టు, అది నీలంగా ఉన్నట్టు ఆకాశం కనబడడం మాయ కదూ. పుట్టినరోజు ప్రతి జీవి పోతాడని తెలిసినా తాము మాత్రం ఉంటామనే ఆశతో అందుకు ఎన్నో రకాల యోగాలు, మందులు, మంత్రాలు ఏర్పాటు చేసుకొని చివరకు ఇవేమీ పని చేయకుండానే పోవటం, ఇదంతా చూసినప్పటికీ ఇతరులు మళ్ళీ అలాంటి ప్రయత్నాలనే చేయటం, ఇదంతా మాయ కాకపోతే ఏమిటి? నిద్రలో అన్నీ మర్చిపోవటం, మళ్ళీ మెలకువ రాగానే అన్నీ గుర్తుకు రావటం, కలలో అందరినీ చూడగలగటం, ఇదంతా మాయ కదూ. ఇలాంటి మాయాలు ఎన్నో ఈ సృష్టిలో ఉన్నాయి. అన్నిటితో పాటు ఈ మాయను కూడా అమ్మవారే ఏర్పాటు చేసింది. ఈ మాయే కనుక లేకపోతే ప్రపంచానికి స్థితి లక్షణం లేకుండా పోయేది. జీవులు ఆశలు వదులుకొని జీవించడానికి ఇష్టపడేవారు కాదు. ఆకాశం కూడా సూర్యునిలాగా వేడిగా, వాడిగా కిరణాలు విరజిమ్మితే దాన్ని చూచే వాళ్ళమే కాదు, క్రింద ఉండేవాళ్ళం కదూ. అసలు మాయ దేనికి అనేది ప్రశ్న కాదు. ఇది రైలెక్కి అసలు రైలెక్కడం ఎందుకు అని అనడం లాంటిది. సృష్టిలో క్రీడార్థమై ఏర్పాటు చేసింది మాయ. అసలు ఈ మాయను మాయా సామాయ అన్నారు. అంటే ఎవరైతే సంపదో ఆమె మాయ అని కూడా అర్థం చెబుతారు. గీతలో కూడా భగవానుడు దూరత్యాయ అని చెప్పాడు. నా మాయను దాటడం మీ తరం కాదు అని అర్థం. విశ్వంలోని ఈ మాయ స్వరూపాన్ని సూచించే అమ్మవారి నామమే మాయ. మాయా స్వరూపిణి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి కనుక ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి, మర్చిపోకండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః.